హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ వచ్చాయండి. 20 పెయిర్స్ అనమాట. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. ఇవి యాక్చువల్గా నాకు అరౌండ్ 40 అబౌవ్ అని చెప్పారు. తర్వాత 20కి డ్రాప్ అయ్యారనమాట. నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించింది ప్రైస్ చెప్పేసిన తర్వాత. అన్నిటికీ ఒప్పుకున్నాక లాస్ట్లో బార్గెనింగ్ కూడా జరిగింది. అంతా అయిన తర్వాత 40 పెయిర్స్కి 40 నుంచి 20కి వచ్చేసరికి చాలా కష్టంగా అనిపించింది. నో చెప్పాలనుకున్నాను, బట్ మనకి నో చెప్పడం చేత కాదు కదా. సరే అని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇలా మనం ప్లానింగ్గా వర్క్ చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుందండి. నేనైతే ఇలాగే చేస్తాను. అన్నీ ఒకేసారి థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నాను. థ్రెడ్ ర్యాపింగ్కి నాకు ఆల్మోస్ట్ 3 to 4 days పట్టింది. బికాజ్ ఎందుకంటే ఒకటే సింగిల్ వర్క్ మీద నేను ఉండలేను కదా. సో వర్క్ అనేది నాకు ఆల్టర్నేటివ్ ప్యాకింగ్స్ అన్నీ చేసుకోవాలి కాబట్టి సో ఇలా అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. దీనికి డ్రాప్ 3mm మాత్రమే వాడానండి. యాక్చువల్గా స్క్వేర్ కూడా పెట్టి చేద్దాం అనుకున్నాను, బట్ ఒక్కొక్కటి చేంజ్ అవ్వడం ఎందుకు, అన్నీ యూనిక్గా ఉంటాయి అన్నట్టు ఒకటే డిజైన్ పెట్టాను. మనకి కస్టమర్ పంపించిన దాంట్లో ఇవే కలర్స్ ఉన్నాయి. మోస్ట్ అంటే 99% ఇదే డిజైన్ ఉంది బ్యాంగిల్స్కి. సో రెఫరెన్స్ పిక్ పెట్టారు. సో అందుకని ఒకటే డిజైన్ని నేను చేసేసాను అనమాట. అండ్ ఇలా ప్లానింగ్గా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ చేసినప్పుడు మీకు 1 మాత్రమే 3mm రౌండ్స్ చూపిస్తున్నాను, కానీ లేటర్ మీకు వీడియో తీయకుండా ఉన్నప్పుడైతే మాత్రం ఒకేసారి 2 3mm రౌండ్స్ని తీసుకొని అతికించి వర్క్ చేశానండి. అరౌండ్ 12 అయింది ఇది వర్క్ అయ్యేసరికి. ఈరోజే లాస్ట్ అని చెప్పి నేను నైట్ అవుట్ కూడా చేశాను అనమాట. అయితే ఎప్పుడన్నా మనం బల్క్ ఆర్డర్స్ తీసుకున్నప్పుడు ప్లానింగ్గా చేసుకుంటే వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకు చాలా చాలా కష్టంగా అనిపించింది. హెవీగా బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్ చేయటం వల్ల ఏమో అస్సలు కాన్సన్ట్రేషన్ చూపించలేకపోయాను. బట్ ప్యాషన్గా చేశానన్నమాట. మనం ఎలా అయినా చేయగలం, ఎందుకు చేయలేము అనే ఆలోచనతో మాత్రమే నేను వర్క్ చేశానన్నమాట. అయితే అండ్ ఇలా నేను 3mm రౌండ్ పెట్టుకున్న తర్వాత అటు ఇటు డ్రాప్ అనేది పెట్టేసుకున్నాను. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అవనిచ్చాను. బికాజ్ ఎందుకంటే ఇమీడియట్గా మనం నెక్స్ట్ పక్కకు తిప్పి వర్క్ చేస్తే ఇవి డిస్టర్బ్ అయిపోతాయండి. నాకు ఒక్క కుందన్ కూడా ఊడిపోయింది లేదు, ఇలా చేయి తగిలి కానీ అలాగా కంప్లీట్గా ఇలా చేసేసాను. అండ్ నేను 3 ప్లేసెస్లో మాత్రమే పెట్టాను. బికాజ్ ఎందుకంటే మనం 4 పెట్టినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇది 4mm రౌండ్ బేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఊడిపోతాయి బ్యాంగిల్స్ ఎక్కించుకున్నప్పుడు. సో దట్ అందుకని 3 మాత్రమే ప్రిఫర్ చేశాను. మనకి ఇచ్చిన బడ్జెట్ కూడా అలానే ఇచ్చారనుకోండి. అండ్ ఇలా ప్లాన్ చేసుకున్నానండి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయ్యేసరికి 2 కూడా కంప్లీట్ అయ్యేసరికి నాకు 12 అయింది టైము. నైట్ అవుట్ చేయకూడదు, నిద్ర చాలా ఇంపార్టెంట్ అనుకున్నాను, కానీ తప్పలేదన్నమాట. అయితే కంప్లీట్ చేసిన తర్వాత హ్యాపీ అనిపించింది. కొన్ని అయితే ఇలా కాకుండా కొంచెం షఫుల్ చేశాను. ఇలాగా చాలా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట. ఇలా తీసుకొని స్టేటస్ పెట్టుకున్నాను వాట్సాప్లో. సో నైట్ అవుట్ అని చెప్పి. అండ్ ఫైనల్లీ ఇలా అయితే మనకి వచ్చేసాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను మేకింగ్ చేసి పెడతాను. అండ్ మెటీరియల్ కావాలి అనుకుంటే ఒకసారి నా వాట్సాప్లో క్యాటలాగ్ చెక్ చేయండి. అందులో మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఏమైనా దొరకకపోతే వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టండి. బాయ్ బాయ్ అందరికీ.